యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. వాడబారని ఆకువలే దినదినము బలముందెదరు. ఆకువారని ఆకువలే దినము బలముందెదరు. జీవజలపు నదియొడ్డున వృక్షములావలె పెరిగెదరు. జీవజలపు నదియొడ్డున వృక్షములావలె పెరిగెదరు. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. యేసుని స్తుతించువారు జీవమునొందెదరు. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును. చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. యేసుని స్తుతించువారు జీవమునొందెదరు. చీకు చింతలు కలిగినను, చెరలు దుఃఖము కలిగినను, చీకు చింతలు కలిగినను, చెరలు దుఃఖము కలిగినను, కనురేపవలే కాపాడి యేసే విడిపించును. కనురేపవలే కాపాడి యేసే విడిపించును. హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు.
యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. నడి సంద్రములో పయనించిన, నాటడవులలో నివసించిన, నడి సంద్రములో పయనించిన, నాటడవులలో నివసించిన, ఎన్నడు మరువక ఎడబాయకను యేసే తోడుండును. ఎన్నడు మరువక ఎడబాయకను యేసే తోడుండును. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు జీవమునొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. ఇంకొక పాట పాడుకుందామండి. 3వ వచనం పాడేటప్పుడు అందరూ నిలబడి పాడదాం. ఉజీవ కీర్తనల పాటల పుస్తకం నుంచి 90వ నెంబర్ పాట పాడుకుందాం. ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా, ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా, ఆనందముతో నింపేవాడా, ఆనందముతో నింపేవాడా, ఆశ్చర్యకరుడా నా యేసు రాజా, ఆశ్చర్యకరుడా నా యేసు రాజా, 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 యేసు రాజా. ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా, ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా, పరిశుద్ధమైనవాడా, పూజింపదగినవాడా, పరిశుద్ధమైనవాడా, పూజింపదగినవాడా, కాలాలు మారినా యుగాలు మారినా, కాలాలు మారినా యుగాలు మారినా, మారని వాడా నా యేసు రాజా, మారని వాడా నా యేసు రాజా, 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 యేసు రాజా. ఆరాధనకు
యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా, ఆరాధనకు ఆది నుండి నడా, పరిపూర్ణమైన వాడా, పరలోకమేలువాడా, పరిపూర్ణమైన వాడా, పరలోకమేలువాడా, కాలాలు మారిన, యుగాలు మారిన, కాలాలు మారిన, యుగాలు మారిన, మారని వాడా నా యేసు రాజా, మారని వాడా నా యేసు రాజా, 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 ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా, ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా, కన్నీరు తుడచేవాడా, కౌగిలిలో చేర్చేవాడా, కన్నీరు తుడచేవాడా, కౌగిలిలో చేర్చేవాడా, కాలాలు మారిన, యుగాలు మారిన, కాలాలు మారిన, యుగాలు మారిన, మారని వాడా నా యేసు రాజా, మారని వాడా నా యేసు రాజా, 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 ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా, ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా. చాలా సంతోషం. ఈ సమయంలో మరి దైవజనులు రతన్ శామ్యూల్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారి దైవ వర్తమానం మనకు అందిస్తారు. వారి యొక్క నామంలో నా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఆరాధనకు నన్ను ఆహ్వానించి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరి సోమరాజయ్య గారికి, ఆయన కుటుంబానికి నా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటివరకు దేవుని పాటలు పాడుతూ దేవుని స్తుతించి మహిమపరచడానికి దేవుడు మనకు కృప చూపించి ఉన్నారు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు కలిసి ధ్యానించుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చిన్న ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి కళ్ళు మూసి ప్రార్థించవలసిందిగా కోరుతా ఉన్నాను. దేవుని యొక్క వాక్యం వినక ముందు ఈ వాక్యము, చదవబడిన వాక్యము ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు, ఎందు నిమిత్తము దేవుడు ఈ వాక్యాన్ని మనకు తెరిచి చూపించి ఉన్నాడు,
నీవు నాతో మాట్లాడు ప్రభా అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని చెప్పి నోరు తెచ్చి చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ సన్నిధి కొరకు, దేవుని సహాయం కొరకు, దేవుని జ్ఞానం కొరకు, వినబోతున్న వాక్యం కొరకు, పరిశుద్ధాత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా నోరు తెచ్చి చిన్న ప్రార్థన నాతో కలిసి చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రార్థన మనసుతో ఉండండి, ప్రార్థన చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మా దేవ, మా రక్షక, నీ పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఎన్నిక లేని వారము దేవా, నీ యొక్క నీడలో, నీ దయలో నీ కృప చూపించి నైనా నీ కరుణమాయలా మీరు చూపించి, మీరు ప్రేమించి మమ్మల్ని రక్షించిన విధానం బట్టి వందనాలు. మీరు ఇచ్చిన విశ్వాసం బట్టి వందనాలు ప్రభువా. దేవా, ఈ విశ్వాసము ప్రభావ వ్యర్థం కాకుండానట్లు ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో మేము నీ మందిర ఆవరణంలో మేము నీ వాక్యము వినబోచుండగా మా విశ్వాసమును మీరు వ్యర్థం కాకున్నట్లు దానిని బలపరచండి. నీ విశ్వాసం ద్వారా నైనా నీ వాక్యం ద్వారా మా విశ్వాసమును మరింతగా అభివృద్ధి చేయండి ప్రభా. మీకు దూరస్తులుగా మేము ఉన్నట్లయితే దేవా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని నీకు సమీపస్తులుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వాక్యం అందించిన ఉండగా దేవా, నేను అల్పుడను బలహీనులను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ సహాయంతో నీ వాక్యం వివరించడానికి నీ సహాయం నాకు దయచేయండి దేవా. నీ వాక్యం వినుచున్నటువంటి ఈ ప్రియ బిడ్డలకు ఈ వాక్యం వినటానికి కావలసినటువంటి ఆసక్తి నాయనా జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించండి. ఈ వాక్యం అందించిన నాకును, వాక్యం వినిచిన మాకందరికీ నైనా మా హృదయంలో ఈ వాక్యాన్ని ఫలింపచేయండి. నీ కృప మెండుగా మాకు అనుగ్రహించమని దేవా, నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మా మధ్య ఉంచమని, ఈ వాక్యము మాకును సంఘానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రసంగి గ్రంథము ఇంగ్లీష్లో చూసినట్లయితే ప్రసంగి అనేటువంటి యొక్క గ్రంథాన్ని ఎవరు రాశారు? సొలొమోను రాసినట్లుగా లేఖనాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ద ప్రీచర్ అని అక్కడ రాయబడింది. ప్రసంగించే వాణిని ప్రసంగికుడుగా మరి తెలుగులో మనం మాట్లాడతాం కాబట్టి ద ప్రీచర్ అని చెప్పి మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఎక్లీసియాసిస్ ఆ యొక్క ప్రసంగి గ్రంథం ఇంగ్లీష్ బైబిల్లో ప్రీచర్ అని చెప్పి ఆయన గురించి ఇక్కడ వ్రాయబడింది. ఇశ్రాయేల్ ప్రజలను గూర్చి, వారి యొక్క విశ్వాస్యతను గూర్చి, వారి యొక్క రక్షణను గూర్చి, వారి యొక్క ఆత్మీయ జీవితమును ఉద్దేశించి, వారి యొక్క దేవుని ఎడల వారు జీవిస్తున్నటువంటి జీవిత విధానమును బట్టి, వారి యొక్క సాక్ష్యాలను బట్టి దేవుడు సొలొమోను ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి అధ్యాయం నుంచి ఎన్నో విషయాలు మాట్లాడుతూ లోకం యొక్క ప్రాముఖ్యత, లేదా లోకము ప్రాముఖ్యమా దేవుడు ప్రాముఖ్యమా అనేటువంటి ఆత్మీయ జ్ఞానమును కలిగి ఉండాలని చెప్పి సొలొమోను ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విమోచింపబడినటువంటి ప్రజలు ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలు. ఐగుప్తులో వారు పడనటువంటి బాధ లేదు, పడని వేదన లేదు. వారు ఎంతో దుఃఖాక్రాంతులై వారు జీవిస్తూ ఉన్నప్పుడు ఫరో యొక్క హస్తంలో మరి వారి యొక్క జీవితాలు నలిగిపోతూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క ఆశీర్వాదాలకు వారు ఎంతో దూరంగా ఉంటూ ఫరో యొక్క హస్తాల్లో వారు నలిగిపోతూ, వారు బానిసత్వంలో వారు
చితికిపోతున్నటువంటి ఆ యొక్క తరుణంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానము, లేదా ఇశ్రాయేల్ ప్రజల యొక్క నాయకుడైనటువంటి తండ్రి అయినటువంటి అబ్రహాంకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, లేదా ఇస్సాకుకు ఇచ్చినటువంటి వాగ్దానము, యాకోబుకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును దేవుడు నిలువబెట్టుకుంటూ ఆ యొక్క ఫరో యొక్క చెరలో వారు నలిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారిని విమోచించి విడుదల అనుగ్రహించి వారిని ఆ యొక్క ఫరో యొక్క హస్తాల నుంచి, ఆ యొక్క చెర నుండి వారిని విడిపించినట్లుగా మనము లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా వారిని విడిపించి వారిని విమోచించి అరణ్యము గుండా దేవుడు వారికి ప్రమాణం చేసినటువంటి ఆ ప్రమాణ దేశము, కనాను అనేటువంటి ఆ యొక్క ప్రమాణ దేశంలో, వాగ్దాన దేశంలో వారిని నడిపించడానికి, దానిలో వారిని నివసింప చేయటానికి, ఆ యొక్క కనాను దేశంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ వాగ్దాన దేశంలో వారు ఉంటూ వారు దాన్ని స్వాధీనపరుచుకుంటూ దానిలో వారు విస్తరించి వర్ధిల్లటానికి, వారు ఆశీర్వదింపబడటానికి ఎన్నో ఆలోచనలు కలిగినటువంటి దేవుని యొక్క హృదయాంతరంగాన్ని దుఃఖపెట్టినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు. సో వారితో సొలొమోను ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని వారు దుఃఖపెడుతూ ఉన్నారు, దేవుని వారు వ్యర్థంగా వారు కొలుస్తూ ఉన్నారు. ఏ విధంగా దేవుని ఆరాధించాలో వాక్యానుసారంగా దేవుని వారు ఆరాధించలేకపోతూ ఉన్నారు. దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానము వారి జీవితంలో వారు ఇవ్వలేకున్నారు. దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు, లేదా పాపమునకు వారు దగ్గరగా వారు జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఇశ్రాయేల్ దేశంలో, ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితాల్లో స్పష్టంగా కనబడుతున్నటువంటి తరుణంలో సొలొమోను ద్వారా దేవుడు 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు కూడా అన్నీ కూడా వ్యర్థమే, మీరు చేస్తున్నటువంటి వ్యర్థము, మీరు జీవిస్తున్నటువంటి జీవితము వ్యర్థము 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 అని చెప్పి దేవుడు సొలొమోను ద్వారా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే పిల్లరా, యెషయా గ్రంథం చూస్తే దేవుడు వారిని ఒక ఫలించాల్సినటువంటి ఒక తీగ వలె ఇశ్రాయేల్ ప్రజలను, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది, చూడాల్సిన సమయం కాదు కానీ యెషయా గ్రంథం 5వ అధ్యాయం అంతా కూడా వారు ఫలించాలి అనేటువంటి ఆశతో అంట దేవుడు వారిని అక్కడ ఇశ్రాయేల్ దేశంలో వారిని నాటితే వారు ఫలించలేకుండా వారు వ్యర్థంగా బ్రతుకుతూ వారి యొక్క జీవితాలు వ్యర్థంగా జీవిస్తూ దేవుని దృష్టిలో లేదా వాక్యములో లేదా దేవుని యొక్క వెలుగులో ఇశ్రాయేల్ యొక్క దేశంలో దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ యొక్క దేశంలో ఫలించాల్సినటువంటి స్థితిలో ఉండాల్సినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు వారు ఫలించలేకపోతా ఉన్నారు, వారు వ్యర్థంగా బ్రతుకుతూ ఉన్నారు. అందుకే సొలొమోను అంటాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్నటువంటి మనము దేని నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, ఏ విషయమైనటువంటి వ్యర్థమైన విషయం నుంచి దేవుడు దాని నుంచి విమోచించాడు, ఏ వ్యర్థమైనటువంటి ఆలోచనలుంటూ ఏ వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీవు నేను మనల్ని దేవుడు విడిపించాడు, ఏ వ్యర్థమైనటువంటి సాక్ష్యాలు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క స్థితి నుండి ఈ స్థితికి దేవుడు నడిపించాడు, ఏ స్థితి నుండి ఈ స్థితికి నువ్వు నడిపించబడ్డావు, ఇదే దేవుని యొక్క ఆయన యొక్క బలమైన హస్తాల ద్వారా ఎంతమంది మనలో ఆయన యొక్క శక్తిని పొందుకొని వ్యర్థమైన వాటి నుండి ఈ యొక్క స్థితిలోకి దేవుడు నడిపించాడు అనే విషయాన్ని మనం ఒకసారి గ్రహించుకోగలిగినట్లయితే ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఫలించాల్సినటువంటి విశ్వాస జీవితంలో జీవిస్తున్నటువంటి నీవు నేను మనం ఏ విషయంలో మనం ఫలిస్తూ ఉన్నాం, ఫలించడానికి దేవుడు మనల్ని రక్షించాడు. దేవుడు మనల్ని రక్షించిన ఉద్దేశం ఏంటంటే విశ్వాస జీవితంలో పరిశుద్ధతలో దేవుని దృష్టిలో సంఘంలో విశ్వాసంలో మనం ఫలిస్తాము అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మహా ప్రణాళిక కలిగి ఉంటూ దేవుడు మనల్ని విడిపించినట్లుగా లేఖనాల ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో రక్షణ పొందినటువంటి మనము దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని దగ్గర నుంచి పొందినటువంటి ఆ యొక్క ప్రేమ, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క ఉచిత కృపను బట్టి దేవుడు మనల్ని ఈ లోకంలో దేని నుంచి విడిపించాడో తెలుసా? వ్యర్థమైనటువంటి పాపము నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఆ విమోచన పొందుకున్నటువంటి విశ్వాసిగా, ఆ విమోచన పొందుకున్నటువంటి ఒక క్రైస్తవుడిగా,
విశ్వాసిగా ఈ లోకంలో నీ యొక్క విశ్వాస జీవితము, నీ యొక్క భక్తి జీవితము దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నది అనే విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా అవసరమైనటువంటి విషయాన్ని ఈ ప్రసంగి గ్రంథం ద్వారా మీతో నేను దేవుని యొక్క సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ఫలిస్తూ ఉన్నావా, ఫలించేవా, దేవుని కొరకు ఫలించే విశ్వాసిగా నీ సాక్ష్యం ఉన్నదా, లేదా ప్రసంగి మాట్లాడుతున్నటువంటి యొక్క 1 అధ్యాయము 2, 3 అధ్యాయాల వరకు చెప్పినట్లుగా వ్యర్థంగా జీవిస్తూ ఉన్నావా నీ జీవితంలో. 5వ అధ్యాయము దగ్గరికి వచ్చేసరికి మరి సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి వచనంలో ఏంటంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము అని చెప్పి సొలొమోను ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుని యొక్క మందిరం యొక్క ప్రాముఖ్యత మొదటి వచనం చూస్తే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, లేదా దేవుని యొక్క సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు, లేదా దేవుని యొక్క సన్నిధికి నువ్వు సమీపంగా నువ్వు వచ్చినప్పుడు, when we come close to God, అక్కడ అంటున్నాడు సొలొమోను, నీ ప్రవర్తన లేదా నీ బిహేవియర్, లేదా నీ యొక్క సాక్ష్యము, లేదా నీ విశ్వాస జీవితము, నీ యొక్క హృదయ స్థితి దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నది అనే విషయాన్ని మనం ఎట్లా చూసుకోవాలంట, జాగ్రత్తగా చూచుకొనుము అని చెప్పి అక్కడ సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. నామకార్థం అనేటువంటి భక్తి కానీ, ఏదో నామకార్థంగా ఏదో లేదా వ్యర్థంగా ఏదో క్రైస్తవ జీవితాన్ని జీవించడం కాదు, కానీ మనము నిజమైనటువంటి రక్షణ పొందినటువంటి విశ్వాసమైతే, మరి మారు మనసు పొందినటువంటి విశ్వాసమైతే, దేవుని చేత మార్పు పొందినటువంటి విశ్వాసమైతే, దేవుని యొక్క కృపలో నిజంగా దేవుని చేత ఆయన యొక్క కృప చేత విశ్వాసమును పొందుకున్నటువంటి విశ్వాసమైతే, ఉదయకాల సమయంలో మందిరానికి వచ్చేటప్పుడు ఒక ఉద్దేశంతో మనకు వస్తాం, ఒక సిద్ధపాటుతో మనము దేవుని యొక్క మందిరానికి మనము వస్తాం. ఎందుకంటే దేవుని యొక్క మందిరానికి రావటము అంటే వీఆర్ కమింగ్ వెరీ క్లోజ్ టు గాడ్. అప్పటి వరకు మనము దూరంగా ఉన్నాము అనేది కాదు, కానీ రక్షణ పొందినటువంటి మనము, మరి ఆయన యొక్క విమోచన పొందుకున్నటువంటి మనము, ఆయన యొక్క విడుదల పాపము నుండి, దోషము నుండి, ఈ లోకం నుండి ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క విమోచన, ఆయన యొక్క విడుదల, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క కృప పొందుకున్నటువంటి విశ్వాసులైనటువంటి మనమంట దేవుని యొక్క మందిరం దగ్గరికి వచ్చినప్పుడు మనము దేవునికి అతి సమీపంగా మనము వస్తున్నామన్నటువంటి విషయాన్ని మనము గ్రహించుకోవాలి. దేవుని మందిరానికి వస్తున్నామంటే మన హృదయాలు ఒక చోట, లేదా మన యొక్క ఆలోచనలు ఒక చోట, మన యొక్క మనస్సు ఒక చోట, మన యొక్క ఇన్నర్ మ్యాన్, మన యొక్క లోపల ఉన్నటువంటి మన అంతరంగ వ్యక్తి ఒక చోట, శరీర సంబంధమైన వ్యక్తి మందిరంలో కాదు. మనం ఉన్నప్పుడు మన అంతరంగ మనిషి కూడా మనతో పాటు దేవునికి అతి సమీపంగా వస్తూ దేవుని యొక్క మందిర ఆవరణంలో దేవుణ్ణి మరి స్తుతించటం అప్పుడు దేవుని ఏ విధంగా నువ్వు స్తుతిస్తూ ఉన్నావు, ఏ ఉద్దేశంతో దేవుని మనము స్తుతిస్తూ ఉన్నామనే విషయాన్ని మనము గ్రహించుకోవాలా. సహజంగా పాటలు పాడుతూ ఉన్నప్పుడు కొంతమంది పాటలు పాడటానికి అంత ఆసక్తి చూపించరు కొంతమంది, లేదా పాటలు లేదా దేవునికి చక్కటి స్తుతులు అర్పించడం విషయంలో కొంతమంది అంత ఆసక్తి చూపించరు. కనీసం పెదవులు కూడా తెరిచి పాటలు పాడటం విషయంలో కూడా ఆసక్తి చూపించరు. ఎందుకు మనము పాటలు పాడుతూ ఉన్నామంటే దేవుడు మన జీవితంలో చేసినటువంటి అత్యధికమైనటువంటి మేలు ఏంటంటే, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలు, మొదటి మేలు ఏంటి? దేవుడు మన జీవితంలో చేసిన మేలు విడుదల, విమోచన, పాపం నుండి విమోచించి దేవుడు మనల్ని రక్షించినటువంటి ఉద్దేశమును బట్టి దేవుని మనము స్తుతిస్తూ ఉన్నాం. లేదా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బహుమానములో అత్యధికమైనటువంటి ప్రధానమైనటువంటి బహుమానం ఏమై ఉన్నది మనకు? యేసయ్య, యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకంలో దేవుడు మనకు ఒక బహుమానంగా దేవుడు అర్పించి ఉన్నాడు. ఆ యొక్క బహుమానము అతి ప్రశస్తమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి బహుమానంగా మన యొక్క జీవితంలో మనము ఎంచుకోవాలి. ఆ బహుమానమైనటువంటి యేసయ్యను మన యొక్క హృదయాల్లో పదిలంగా దాచుకోవాలి. ఆయన కలిగి ఉంటూ, ఆయన యొక్క సన్నిధిని కలిగి ఉంటూ, మరి ఆయన ద్వారా వచ్చినటువంటి పొందుకున్నటువంటి
విమోచనమును బట్టి లేదా ఆయన ద్వారా మనం పొందుకున్నటువంటి విడుదల, పాపము నుండి విడుదల లేదా దుర్నీతి నుండి విమోచన, లోకము నుండి మనం ప్రత్యేకించబడ్డాం. కాబట్టి ఆయనను స్తుతించటానికి మనము మందిర ఆవరణంలోకి మనము రావాలి. ఆయన మందిర ఆవరణంలోకి వచ్చినప్పుడు ప్రతి పాట పాడుతున్నటువంటి ప్రతి పాట ద్వారా కూడా ఒక ఉద్దేశంతో మనం పాడాలి. ఆ పాటను అర్థం చేసుకుంటూ పాడుతూ ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకు? దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలును బట్టి. ఏ మేలు చేశాడు దేవుడు నీ యొక్క జీవితంలో? మొట్టమొదటి మేలు నీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు. ఒక విశ్వాస జీవితంలో, రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి మొదటి మేలు ఏమై ఉన్నది? రక్షణ పొందకముందు నీవు అత్యంతమైనటువంటి బలహీన స్థితిలో నిన్ను స్వస్థపరిచి ఉండవచ్చు. నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచి ఉండవచ్చు. అదా మేలు. లేదా ఆ తరువాత దేవుడు నిన్ను రక్షించిన విధానం బట్టి ఆ రక్షణ ద్వారా దేవుడు చేసిన మేల. ఏది గొప్ప మేలు? స్వస్థత లేదా రక్షణ? రక్షణ. సో దేవుడు మనకు రక్షించిన విధానం బట్టి, ఆయన మనకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మొదటగా దేవునికి మనము స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించటము. దేవా, నీవు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప మేలు, నీ కుమారుడైన యేసయ్యను బట్టి, ఆయన చిందించినటువంటి అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నిష్కలంకమైన రక్తము కొరకు వందనాలు. ఆ యొక్క రక్తములో లేదా ఆయన యొక్క రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పాపము నుండి లోకం నుండి విమోచించిన విధానం బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా అని చెప్పి ప్రార్థన ద్వారా కూడా దేవుని మనము ఏం చేయాలి? దేవుని యొక్క మందిరంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. తర్వాత దేవుని యొక్క ప్రధానమైనటువంటి దేవుని యొక్క మందిరంలో మొదటిది పాటల ద్వారా దేవుని స్తుతించాలి. తర్వాత ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఆ వాక్యం ద్వారా మనం ఏం చేస్తాం? వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుని యొక్క సేవకుని ద్వారా దేవుడు మనకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? వాక్యం వింటూ ఉన్నప్పుడు మనం వాక్యానికి ఏం చేస్తాం? విధేయత, ఒబీడియన్స్, విధేయత. దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత వాక్యానికి మనము విధేయత చూపిస్తాం. విధేయత చూపించడం ద్వారా దేవునికి మనము నమ్మకమైనటువంటి విశ్వాసులుగా దేవుని దృష్టిలో మనము ఉండగలుగుతాం. 3 విషయాలు దేవుని యొక్క మందిరంలో జరిగే ప్రధానమైనటువంటి 3 విషయాలు ఏంటి? దేవుణ్ణి స్తుతిస్తాము, తర్వాత ప్రార్థిస్తాము, మూడవది వాక్యమునకు విధేయత మనము చూపిస్తాము. ఈ 3 ప్రాముఖ్యమైన అంశాలు దేవుని యొక్క మందిరంలో మనం జరుగుతాయి. ఆరాధన విషయంలో దేవుని మనము స్తుతిస్తాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో దేవునికి ఆరాధన రూపంలో దేవునికి తిరిగి మనం దేవునికి ఇస్తాం. కానుకల రూపంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి దీవెన బట్టి, మనం ఆశీర్వదించినటువంటి విధానమును బట్టి దేవునికి మనం తిరిగి దేవునికి ఇస్తాం. దేవునికి ఇచ్చుట ప్రాముఖ్యము. దేవునికి ఆరాధన రూపంలో దేవునికి మనము దేవునికి ఇస్తాం. అదే మొదటి వచనంలో అంటున్నాడు, ఆయన మందిరానికి నీవు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము. నీ ప్రవర్తన దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నది? ఏ విషయంలో నువ్వు విధేయత చూపిస్తా ఉన్నావు? లేదా ఈ 3 ప్రాముఖ్యమైన అంశాలు, ఆరాధన, వాక్యము, ప్రార్థన, ఈ 3 విషయాల్లో నీ ప్రవర్తన ఎట్లా ఉన్నది? ఆరాధించడంలో దేవుని నువ్వు నమ్మకంగా ఆరాధిస్తూ ఉన్నావా? పాటను పాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క పాటను, దాని యొక్క విలువను, దాని యొక్క అర్థాన్ని నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకొని నువ్వు నోరు తెరిచి పాటలు పాడుతూ ఉన్నావా? ఏదో అందరూ పాడుతూ ఉన్నారు కదా, ఏదో నా చేతిలో కూడా ఏదో కీర్తన పుస్తకం ఉన్నది, ఆ పాట ఏదో పాడుకుంటూ ఏదో నామమాత్రంగా పాడుతూ ఉన్నావా?
లేదా పాడుతున్నటువంటి ప్రతి పాట కూడా ఒక అర్థంతో దాన్ని చక్కగా అర్థం చేసుకొని దేవుడు చేసిన మేలును బట్టి తిరిగి పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? నువ్వు బాధలో ఉండొచ్చు, నువ్వు కష్టంలో ఉండొచ్చు, ఎవరికి లేనటువంటి కష్టాలు కలిగి ఉంటే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ యొక్క విశ్వాస జీవితము, నీ యొక్క హృదయము సరిగ్గా లేకపోయి ఉండవచ్చు, ఎన్నో సమస్యలతో నీ జీవితం ఉండి ఉండవచ్చు. ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉండొచ్చు, సాతాను సంబంధమైనటువంటి శోధనలు నీ జీవితంలో ఎదురవుతూ ఉండొచ్చు. పౌలు శీల యొక్క వారి యొక్క జీవితాలు చూసినట్లయితే వారు దేవుని కొరకు, పౌలు శీలయులు వారిద్దరూ కూడా మరి రక్షణ పొందారు, మారు మనసు పొందారు, విశ్వాస జీవితాన్ని ప్రారంభించారు. యెరూషలేము ఆయా ప్రాంతాల్లో వారు దేవుని యొక్క సువార్తను వారు బోధిస్తూ ఉన్నారు. అనేక మందిని క్రీస్తు దగ్గరకు వారు నడిపిస్తూ ఉన్నారు. నడిపిస్తున్నటువంటి ఆ యొక్క తరుణంలో మరి దేవుని తెలియని వారు, వాక్యము తెలియని వారు, యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు అనేక మంది వారు చేస్తున్నటువంటి బోధను అంగీకరించలేక వారిని చెరలో వేసి వారిని ఏం చేశారంటే వారిని బంధించారు. బంధించినప్పుడు వారు ఆ చీకటిలో ఉంటూ మరి ఆ విధమైనటువంటి బంధకంలో వారు ఉన్నప్పుడు, వాక్యము బోధించలేని స్థితిలో వారు ఉన్నప్పుడు, మరి బాధలో కష్టంలో వారు ఉన్నప్పుడు, వారు కృంగిపోయినటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారు? చెరసాలలో వారు పౌలు శీలలో ఏం చేస్తూ ఉన్నారండి? ఏం చేస్తూ ఉన్నారు? వారు నోరు తెరిచి వారు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అది ఒక మాదిరికరమైనటువంటి జీవితం. కష్టములో దేవుణ్ణి స్తుతించుట, బంధకములో దేవుణ్ణి స్తుతించుట, అది దేవుని మందిరమా వారు ఉన్నది? వారు ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు. వారు మందిరంలో లేరు. వాస్తవానికి వారు ఉన్నది ఎక్కడ? చెరసాల్లో ఉన్నారు. వారు బంధింపబడ్డారు. వాక్యము బోధించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు, దేవుణ్ణి స్తుతించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు, సువార్తను బోధించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా, ప్రతికూల పరిస్థితులు అంట వారు నోరు తెరిచి వారు ఇరువురు ఏం చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఉదయకాల సమయంలో నీకు నాకు లేదా మనకు ఏమైనా ప్రతికూల పరిస్థితులు, ఇక్కడ మందిరం ఉండకూడదు, ఆరాధన జరగకూడదు, వాక్యము బోధించకూడదు, వాక్యము వినకూడదు, ప్రార్థించకూడదు, పాటలు బయటికి వినిపించకూడదు అనేటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయండి? ఏమీ లేవు కదా. మరి ఇంత చక్కటి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించి మందిరపు ఆవరణము, తలుపులు, ద్వారము దేవుడు తెరిచి నేను ఆహ్వానించి నీకు ఇక్కడ చక్కటి అవకాశం ఇచ్చినప్పుడు ఈ అవకాశాన్ని ఎంతవరకు నువ్వు సద్వినియోగపరుచుకుంటా ఉన్నావు? మందిరం విషయంలో మందిరం యొక్క ప్రాముఖ్యత, మందిరంలో ఏం దొరుకుతుంది అంటే ఎక్కువగా ఏం దొరుకుతుంది? దేవుని యొక్క సన్నిధి. తర్వాత మందిరంలో మనం పొందుకునేది ఏంటి? వాక్య సమృద్ధి. వాక్య సమృద్ధి విశ్వాసుల ప్రార్థనా సహవాసంలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మన సహవాసంలో, మన సంఘాల్లో ఎక్కువగా వాక్య సమృద్ధి, ఉన్న వాక్యాన్ని ఉన్నట్లు బోధించటము. అది సహజంగా అందరూ చేసే పని కాదు. అది ఏదో వాక్యంలో చిన్న వచనాన్ని తీసుకొని ఏదో సమయాన్ని వారు పోనిస్తూ వారు ఏదో మాట్లాడతారు తప్ప, వాక్యాన్ని ఉన్నట్లు బోధించినప్పుడు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మందిరంలో సభ్యునిగా, ఈ మందిరంలో విశ్వాసులుగా ఉంటున్నటువంటి మనము ఈ యొక్క మందిరాన్ని ఏ విధంగా నువ్వు ఉపయోగించుకున్నావు? నువ్వు ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని దినాలుగా ఈ మందిరానికి వస్తూ ఉన్నావో నాకు వ్యక్తిగతంగా నాకు తెలియకపోవచ్చు. కానీ ఈ మందిరంలో దేవుడు ఇస్తున్నటువంటి వాక్య సమృద్ధి, ప్రార్థనా సమృద్ధి, సహవాస సమృద్ధి నీకు ఏ విధంగా ఉపయోగపడింది ప్రియులారా? అయ్యా, నేను ఈ మందిరానికి ఇన్ని సంవత్సరాలుగా వస్తూ ఉన్నానండి, ఈ సహవాసం నాకు ఇన్ని సంవత్సరాలుగా నాకు తెలుసు, ఈ సహవాసం ద్వారా ఈ యొక్క మందిరంలో, ఈ యొక్క ఆవరణంలో దేవుని యొక్క సేవకుని ద్వారా, ఈ యొక్క వాక్యము ద్వారా నేను మరింతగా బలపడుతూ ఉన్నాను అనేటువంటి సాక్ష్యం నీకున్నదా?
దేవునికి అతి సమీపంగా నేను రాగలుగుతా ఉన్నాను, దేవుని యొక్క సహవాసాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను అనేటువంటి అనుభవాలు నువ్వు నేర్చుకున్నావా అంటాడు. ఇక్కడ నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. నీ ప్రవర్తన, ఏ విషయంలో నీ ప్రవర్తన సరిగ్గా ఉన్నది, లేదా ఏ విషయంలో నీ ప్రవర్తన సరిగ్గా లేదు అనే విషయాన్ని పరిశీలన చేసుకోవటానికి, పరీక్షించుకోవటానికి దేవుడు ప్రసంగి అనేటువంటి సొలొమోను ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత అంటాడు, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. బుద్ధిహీనులు అర్పించినటువంటి బలి అర్పించుట కంటే సమీపించి అంట దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు దగ్గరగా వచ్చి ఆయనకు సమీపించి ఆలకించుట, శ్రద్ధగా వినుట. ఆలకించుట, ఆలకిస్తా ఉన్నామా దేవుని వాక్యాన్ని? ఆలకించుట అంటే ఏంటి? పే అటెన్షన్ టు సంథింగ్. ఇక్కడ ఏం ఆలకిస్తాం? లోకానుసారమైన మాటల మందిరంలో, లోకానుసారమైనటువంటి పాటల, లోకానుసారమైనటువంటి సంభాషణలు ఇక్కడ వినిపింపబడతాయా? ఏది ఆలకిస్తాం? ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటాం కదా. ఇక్కడ ఏమన్నది ఆ వచనంలో? సమీపించి ఆలకించుట ఏంటంటే అది శ్రేష్టము. అది దేవుడు మనకిచ్చే గొప్ప, దేవునికి మనం ఇచ్చే గొప్ప బలి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరులను గురించి మరి అపోస్తుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో, ఇశ్రాయేలు ప్రజలు లేదా దేవుని యొక్క నీతికి, దేవుని యొక్క రక్షణకు వారసులుగా ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలను గురించి వారు ఏ విధంగా వారు జీవించారో, వారి యొక్క విశ్వాస్యత ఏ విధంగా ఉందో దేవుని దృష్టిలో ఇక్కడ 11వ అధ్యాయంలో రాయబడింది. 11వ అధ్యాయము హెబ్రీలు రాసిన పత్రిక 4వ వచనంలో చూస్తే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఇక్కడ చూస్తే హేబేల్ అంట కయీను కంటే, ఇరువురు కూడా సహోదరులు, వారిరువురు కూడా దేవుని దృష్టిలో మరి చక్కగా వారు దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున దేవుని యొక్క మందిరపు ఆవరణంలో దేవునికి సమీపంగా వారు వస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, వారిరువురు కూడా చక్కగా ఆశీర్వదించబడ్డారు. వారిరువురు కూడా దేవుని చేత పిలువబడ్డారు. మరి శ్రేష్టమైనటువంటి కుటుంబముగా వారి యొక్క కుటుంబము దీవించబడింది, ఆశీర్వదించబడింది. ఆదాము అవ్వల యొక్క జీవితాలు చూస్తే మరి వారి యొక్క కుటుంబము, వారి యొక్క కుమారులు హేబేలు కయీనులు, వారిరువురు కూడా చక్కగా వారు ఆశీర్వదించబడ్డారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాడు. అత్యధికంగా దేవుడు వారిని దీవించాడు. మరి వారి యొక్క విశ్వాసమును గురించి ఇక్కడ అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ విశ్వాసమును బట్టి ఆయన అక్కడ ప్రారంభంలో మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తుడైన పౌలు. వారి ఇరువురికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, వారి యొక్క కుటుంబంలో ప్రియులారా వారు పొందుకున్నటువంటి ఆశీర్వాదమును బట్టి, వారి యొక్క కుటుంబంలో వారు పొందుకున్నటువంటి విశ్వాసమును బట్టి, వారి యొక్క కుటుంబంలో దేవుని చేత బహుగా ఆశీర్వదించబడిన విధానమును బట్టి అంట, వారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి అంట, వారి ఇరువురు సహోదరులైనటువంటి హేబేలు కయీనులు ఉన్నారు. ఆ ఇద్దరు సహోదరులు హేబేలు అంట కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. శ్రేష్టమైన బలి హేబేలు తనకున్నటువంటి విశ్వాసమును బట్టి దేవునికి శ్రేష్టమైంది అర్పించాడు. పిల్లరా, దేవునికి శ్రేష్టమైంది మనము అర్పించాలి అంటే, దేవునికి శ్రేష్టమైన వారిగా మనం ఉండాలి అంటే, దేవునికి శ్రేష్టమైన బలి దేవునికి మనం అర్పించగలగాలి అంటే మనకేముండాలి? ముందుగా హేబేలు జీవితం చూస్తే దాని ముందు ఏమున్నది? విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసము లేకుండా దేవుని మనము ఇష్టలుగా ఉండట అసాధ్యము.
కాబట్టి విశ్వాసము కలిగి ఉన్నటువంటి హేబేలు దేవునికి ఇష్టడుగా ఉండగలిగాడు ప్రియులారా. మరి ఆ ఇరువురి యొక్క సహోదరుల యొక్క జీవితం చూస్తే ఒకే కుటుంబము, వారిద్దరు కూడా సహోదరులు, మరి అన్నదమ్ములుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. మరి కయ్యేను మరి శ్రేష్టమైన బలి దేవునికి అర్పించగలిగాడా? కయ్యేను అర్పించగలిగాడా? అర్పించలేకపోయాడు. కాబట్టి తన యొక్క సాక్ష్యం గురించి ఇక్కడ మాట్లాడుతూ తనకంటే తన సహోదరుడైనటువంటి హేబేలు శ్రేష్టమైన దేవునికి అర్పించగలిగాడు విశ్వాసమును బట్టి. ఉదయకాల సమయంలో ఒక క్రైస్తవునికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విశ్వాసము. విశ్వాసం ఎట్లా వస్తుంది మనకి? మందిరంలో ఎక్కడ వస్తుంది విశ్వాసము? వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వినుట ద్వారా విశ్వాసము కలుగును. నువ్వు వినకపోతే, నువ్వు శ్రద్ధగా దేవుని వాక్యము వినకపోతే, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యమును నువ్వు ఆలకించకపోతే, ఇక్కడ చదువుదాం. ప్రసంగి గ్రంథంలో చూస్తే బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. నువ్వు శ్రద్ధగా ఆలకించినప్పుడు ఏమిస్తాడంటే దేవుడు నీకు, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆలకించినప్పుడు, విన్నప్పుడు, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు ఏమిస్తాడంటే నీకు, వినుట ద్వారా ఏమిస్తాడు దేవుడు? విశ్వాసం. దేవుని మందిరం దగ్గర నుంచి మనం ఏం పట్టుకెళ్తాం? ఇక్కడ నుంచి అయ్యగారు ఇది నువ్వు మరి ఒక్కొక్క కుటుంబానికి ఎన్నో అవసరతలు ఉంటాయి, అక్కర్లు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బిడ్డల జీవితంలో లేదా ఏదో అవసరత ఉంటుంది. మీ యొక్క అవసరతలన్నీ కూడా మరి ఆదివారం మీరు ఇక్కడికి వచ్చేసరికి మరి మీ అయ్యగారు, అమ్మా నీ కుటుంబంలో అవసరత ఇది కదా, ఇదిగో తీసుకుని వెళ్ళు, అయ్యా నీ కుటుంబంలో అవసరత ఇది కదా, మరి తీసుకుని వెళ్ళు అని ఇచ్చి పంపిస్తారా? ఒకవేళ దేవుడు ఆ విధంగా అనుగ్రహిస్తే మంచిదే. అటువంటి పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఉండవచ్చు. మరి అయ్యగారి కంటే మరి ఆయన ఉన్న స్థితి కంటే దేవుడు అత్యధికంగా దేవుడు ఆశీర్వదించి నీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ప్రతి అవసరత తీర్చు అని చెప్పి దేవుడు ఒకవేళ అయ్యగారికి ఇస్తే తప్పకుండా జరుగుతుంది. కానీ మందిరానికి వచ్చినప్పుడు ఏమిస్తాడు అయ్యగారు నీకు? ఆయన వారమంతా సిద్ధపడి ఏమిస్తాడు నీకు? దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపింపజేస్తాడు. చక్కగా దాన్ని సిద్ధపడి ప్రార్థించి వాక్యాన్ని అందిస్తున్నప్పుడు మరి మందిరానికి వచ్చినటువంటి మనము ఆ వాక్యం ఎట్లా వినాలి? శ్రద్ధగా ఆలకించాలి. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. విన్న తర్వాత మరి మనం ఏం పట్టుకెళ్తాం? ఇక్కడ నుంచి మందిరాన్ని నుంచి ఏం పట్టుకెళ్తావు నువ్వు? సహజంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి లేదా మీరు ఎన్ని రోజుల నుంచి మందిరానికి వస్తున్నారో నాకు తెలియదు, కానీ పిల్లరా ఏం పట్టుకెళ్తా ఉన్నారు ఇక్కడ నుంచి? మీరు ఏమన్నా ఇస్తా ఉన్నారా అయ్యగారు? మీరు ఏమన్నా ఇస్తున్నారా? ఏం పట్టుకెళ్తా ఉన్నారు ఇక్కడ నుంచి? ఏం పట్టుకెళ్ళట్లేదా? ఊరికే అలా వచ్చి అలా వెళ్తున్నాం అంతే. ఏముంటుంది? మీరు అడగటం మేము చెప్పడం అంటారా? ఏం పట్టుకెళ్తున్నారు? ఏం పట్టుకెళ్ళలేదండి అయ్యగారు? ఏమి లేదా? ఏం పట్టుకెళ్తామమ్మా? విన్న తర్వాత వాక్యం విన్న తర్వాత ఏమొస్తుంది? అది కూడా చెప్పట్లేదే. విన్న తర్వాత వాక్యం శ్రద్ధగా విన్న తర్వాత ఏమొస్తుంది? ఇంకా విశ్వాసము పెరుగుతుంది. విశ్వాసం ఉంటే, విశ్వాసం అనే పునాది ఉంటే ఇంకా విశ్వాసము పెరుగుతుంది. అసలు విశ్వాసం లేకుండా ఇక్కడికి వస్తే ముందుగా ఏం రావాలి? రక్షణ. రక్షణ ఎట్లా వస్తుంది? మీరు విశ్వాసం ద్వారా మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన, మనమేదో పొందుకుంటామని, మనమేదో ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తామని కాదు, కానీ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు అని చెప్పి దేవుడు మరి రక్షణను గురించి దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు.
మరి శ్రద్ధగా మనం వింటూ ఉన్నప్పుడు మనకున్నటువంటి ఆ యొక్క శ్రద్ధను బట్టి, మనకు పొందుకున్నటువంటి విశ్వాసమును బట్టి దేవునికి మనం ఏమిస్తామంట? శ్రేష్టమైన బలి దేవునికి అర్పిస్తాం. ఉదయకాల సమయంలో రక్షణ పొందినటువంటి మనము దేవుని దృష్టిలో ఎటువంటి బలి దేవునికి అర్పిస్తాం? బలి అంటే ఏదో జంతువుల రక్తము, ఇంకేదో బలులు అర్పణల గురించి నేను మాట్లాడటంలా, సరి అయినటువంటి విశ్వాస జీవితాన్ని జీవించటము, లేదా సరైనటువంటి భక్తి జీవితము, పరిశుద్ధ జీవితము దేవుని దగ్గర జీవించినప్పుడు మనం దేవునికి మన జీవితం ద్వారా ఏమిస్తాం? దేవునికి శ్రేష్టమైనది దేవునికి ఇవ్వగలము. మరి ఇక్కడ హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం చూస్తే హేబేలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించగలిగాడు. ఎందుకంటే తను పొందుకున్నటువంటి, తనకు ఇవ్వబడినటువంటి విశ్వాసమును బట్టి దేవునికి ఏమిచ్చాడంట? శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అంట, అతడు ఆ విశ్వాసమును బట్టి ఎట్లా తీర్చబడ్డాడంట? నీతిమంతుడని సాక్ష్యము పొందెను. విశ్వాసము, నీతి. విశ్వాసము, దేవుని యొక్క నీతి, ఈ రెండు చాలా ప్రాముఖ్యము. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసమును కలిగినట్లయితే, నమ్మకమైన విశ్వాసము మనకు ఉన్నట్లయితే దేవుని చేత ఏ విధంగా ఎంచబడతామంట? నీతిమంతులుగా మనము ఎంచబడతాం. విశ్వాసము చాలా ప్రాముఖ్యము. ఈ యొక్క సహవాసం యొక్క ప్రాముఖ్యత, విశ్వాసుల ప్రార్థన సహవాసము. ప్రారంభంలోనే విశ్వాసం అనేది దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నీ యొక్క విశ్వాసము దేవుని దగ్గర ఎట్లా ఉన్నది? దేవుని యొక్క మందిర ఆవరణంలోకి నువ్వు వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎట్లా ఉన్నది దేవుని దృష్టిలో? విశ్వాసం లేకుండా నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? విశ్వాసం లేకుండా వచ్చి దేవుని యొక్క వాక్యము వింటూ ఆ వాక్యాలన్నీ కూడా పిల్లరా సొలొమోను చెప్తున్నట్లుగా 1, 2, 3 అధ్యాయాల వరకు కూడా అంతా వ్యర్థమే. వినదంతా వ్యర్థంగా పోయిందా? మందిరంలో ఉండాల్సినటువంటి విశ్వాసకున్న సాక్ష్యం ఏంటంటే, ఏ వాక్యం ద్వారా దేవుడు నిన్ను మరి బలపరిచాడు? ఏ యొక్క వాక్యం ద్వారా, ఏ సమయంలో, ఏ వాక్యం ద్వారా నువ్వు బలపరచబడ్డావు? ఏ వాక్యం ద్వారా దేవునికి నువ్వు అతి సమీపంగా నువ్వు రాగలిగావు? ఏ వాక్యం ద్వారా దేవునికి నువ్వు ఆకర్షితుడయ్యావు? ఒక సాక్ష్యం ఉందా మన జీవితంలో? లేదయ్యా, ఎన్నిసార్లు వచ్చినా సరే నా యొక్క హృదయము, నా యొక్క ఈ యొక్క వాక్యాలన్నీ కూడా వ్యర్థమైపోయాయి అని చెప్తావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే పౌలు అంటాడు, కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి. ఏ సంగతులు అంట? వినిన సంగతులు. ఏ వింటరాల్లో? హెబ్రీ సంఘంలో ఏం వినిపబడుతుంది పౌలు ద్వారా? దేవుని యొక్క వాక్యము. కాబట్టి పౌలు అంటాడు, కావున మనము వినిన సంగతులు మనం విడిచిపెట్టి ఈ లోకంలో పాపములో కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు, అంటే వినిన వాక్యమందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. వినిన సంగతుల ఎడల మనం విశేషమైనటువంటి జాగ్రత్త మనము కలిగి ఉండాలి అని చెబుతూ అంటాడు. 3వ వచనము చూస్తే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకుందుము. వాక్యము ద్వారా విశ్వాసము, విశ్వాసం ద్వారా రక్షణ. వాక్యము ద్వారా ఏమొస్తుంది? విశ్వాసము, విశ్వాసము ద్వారా రక్షణ. కాబట్టి అంటాడు అక్కడ, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకుందుము. నువ్వు నిర్లక్ష్యంగా ఉండొచ్చేమో, బహుశా ఉన్నావేమో, విశేషమైనటువంటి లేదా జాగ్రత్త కలిగి లేవేమో. వ్యర్థము నీ జీవితం అంతా వ్యర్థంగా పోతా ఉన్నది. వస్తూ ఉన్నావు దేవుని యొక్క వాక్యానికి, కానీ వాక్యమంతా కూడా, విన్న వాక్యమంతా కూడా వ్యర్థంగా పోయిందేమో. ఏమీ కూడా నీ జీవితంలో సరి చేసుకోకపోతే
ఇంత గొప్ప రక్షణను మనం ఒకవేళ నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు నీవు లేదా నేను మనము ఎలాగూ తప్పించుకుందుము. ఏం తప్పించుకోవాలి? దేని నుంచి తప్పించుకోవాలి మనము రాబోయే దినాల్లో? దేవుని యొక్క ఉగ్రత, ఆయన యొక్క దినము అతి సమీపంగా ఉన్నటువంటి దినాల్లో జీవిస్తున్నటువంటి మనము, రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము, మరి ఆయన యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడవలసినటువంటి అవసరత ఉన్నది. పిల్లరా, ఏ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండలేకపోయావు? ఎందుకు జాగ్రత్తగా నువ్వు ఉండలేకపోయావు? దేవుని యొక్క మందిరమైన ఆవరణంలో నువ్వు వచ్చినప్పుడు శ్రేష్టమైన బలిగా నువ్వు ఎందుకు దేవుని దృష్టిలో ఉండలేకపోయావు? శోధనలు ఎదురవుతా ఉన్నాయా? కష్టాలు, శోధనలు. ఇక్కడ హెబ్రీ పత్రికలు అంటాడు 2వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం అంటాడు, తాను శోధింపబడి శ్రమలు పొందిన గనక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అని చెప్పి అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమలు పొందెను. ఎవరు? యేసయ్య, దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తు వారు తాను శోధింపబడి ఏమయ్యాడంట? శ్రమ పొందెను. శ్రమలకైనా లోబడిపోయి తన యొక్క ఆ యొక్క కార్యము, ఆయన చేయాల్సినటువంటి శిలువ కార్యాన్ని ఆయన విడిచిపెట్టల. తాను శోధింపబడి ఎలా అయ్యాడంట? మన కొరకు శ్రమ పొందెను. శిలువలో యేసయ్య నీ గురించి, నా గురించి ఆయన పడినటువంటి శ్రమ గుర్తించావా? ఎందుకు ఆయన శ్రమించాడు? ఎందుకైనా శ్రమ పడాల్సి వచ్చింది? ఆయన మామూలు వ్యక్తి, మామూలు మనిషి. ఆయన దేవుని కుమారుడు, మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చాడు, పరిశుద్ధంగా జీవించాడు, నీతిగా జీవించి నీ కొరకు, నా కొరకు ఆయన మరి శోధింపబడి కూడా ఏమయ్యాడంట? ఆయన శ్రమ పడ్డాడు. మనము శ్రమల నుంచి మనం తప్పుకుంటామని, ఆ యొక్క శిక్ష నుండి మనం తప్పుకుంటామని ఆయన మన కొరకు శ్రమ పొందిన గనక నేడు శోధింపబడుచున్న వారికి ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఏదో నామమాత్రంగా యేసయ్య ఇక్కడ లేడు, కానీ నువ్వు ఏ విషయంలో శోధింపబడుతున్నావో, ఏ విషయంలో సాతానుడిని శోధిస్తూ ఉన్నాడో ఆ విషయాన్ని గురించి నీకు యేసయ్య సహాయకుడై ఉన్నాడు అని చెప్పి ఇక్కడ పౌలు హెబ్రీ సంఘంలో మాట్లాడుతూ ఉన్నాడు. 12వ వచనంలో అంటాడు, 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ వచనంలో అంటాడు అపోస్తలుడైన పౌలు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునడి. విశ్వాసము లేని జీవము గల దేవుని అంట విడిచిపెట్టే విశ్వాసము లేని దుష్ట హృదయము, విశ్వాసము ఉన్న హృదయము, విశ్వాసము లేని దుష్ట హృదయము. 2 హృదయాలు, 2 రకాల హృదయాలు. విశ్వాసము కలిగినటువంటి హృదయము, విశ్వాసము కలిగి ఉన్న మంచి హృదయం అని అక్కడ రాయలా. విశ్వాసం కలిగి ఉన్నటువంటి క్రైస్తవుని యొక్క హృదయం అని అక్కడ రాయలేదు, కానీ ఇక్కడ అన్నాడు విశ్వాసము లేని ఎటువంటి హృదయం అంటే అది దుష్ట హృదయము. విశ్వాసము లేకుండా నువ్వు వింటున్నటువంటి వాక్యాలన్నీ కూడా వ్యర్థమైపోయి నీకు ఇంకా విశ్వాసం పొందుకోకపోతే, విశ్వాసము లేని నీ హృదయం ఎట్లా ఉందో తెలుసా? దుష్ట హృదయము. విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయం మీలో ఎవడైనా నన్ను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునిడి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయంలో కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనక, పాపము వలన భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనిడి. పిల్లరా, రక్షణ దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక దినమున మనము నమ్మకంగా మరి ఈ యొక్క అవకాశాలు దేవుడిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క తరుణంలో మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యం విషయంలో మనము శ్రద్ధగా ఉన్నప్పుడు, ఒక దినమున మనము దేవుని యొక్క రాజ్యంలో దేవుడు ఉండటానికి దేవుడు మనకు కృప చూపించనై ఉన్నాడు. 18వ వచనంలో అంటాడు, తన యొక్క విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరైనా నీ గూర్చి ప్రమాణం చేశాను, అవిధేయులైన వాటిని గూర్చినాయి కదా అని చెప్పి అక్కడ దేవుడు
మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవునికి దేవుడు ఇచ్చే విశ్రాంతి ఏంటది? దేవుడు మనకిచ్చినటువంటి లేదా విశ్వాసకి దేవుడిచ్చిన గొప్ప విశ్రాంతి ఎక్కడది? మనం మరణించిన తర్వాత ఆయన యొక్క రాజ్యంలో, పరలోకంలో గొప్ప విశ్రాంతిని దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఇక్కడ అంటాడు, ఆ విశ్రాంతి లో ప్రవేశింపరని ఎవరని గురించి ప్రమాణం చేశాను. ఎవరంట వాళ్ళు? అవిధేయులైన వారిని గూర్చియే కదా, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. ఉదయకాల సమయంలో ఇక్కడ ఒక విషయం మాట్లాడుతూ ఉన్నాడు. వ్యర్థంగా బ్రతుకుతా ఉన్నామా, విశ్వాసముతో బ్రతుకుతా ఉన్నామా? సొలొమోను అంటాడు, అన్నీ కూడా ఈ లోకంలో వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. విలువైనది, అతి శ్రేష్టమైనది ఇక్కడ చూసినట్లయితే మరి మనం చదివినటువంటి వాక్యంలో అతి శ్రేష్టమైనది ఈ లోకంలో మనం పొందుకునేది దేవుని యొక్క మందిరపు ఆవరణంలో. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో అన్నాడు ఏంటంటే 5వ అధ్యాయంలో, దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. తర్వాత అంటాడు, వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు అని చెప్పి అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సొలొమోను ద్వారా. 2వ వచనము, నీవు దేవుని సన్నిధిలో అనాలోచనలుగా పలుకుట నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. అనాలోచనగా దేవుని యొక్క మందిరంలో మనం ఉండకుండా, దేవుని యొక్క మందిరపు ఆవరణంలో మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము అతి శ్రేష్టంగా మనం వినాలి. అంత మాత్రమే కాదు, విన్న వాక్యాన్ని బట్టి దేవునికి విలువైనటువంటి మన జీవితాలు, ఒక శ్రేష్టమైనటువంటి బలిగా మన జీవితాలను దేవునికి మనము అర్పించగలగాలి. అది దేవుడు కోరుతూ ఉన్నాడు. నీ యొక్క జీవితాన్ని బట్టి, మన యొక్క జీవితాన్ని బట్టి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అదే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చూస్తే, నీవు దేవుని మొక్కుబడి చేసుకునే యెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. నేను దేవుని నమ్ముకోవాలి, ఈ దేవుని నేను అనుసరించి నడుచుకోవాలి. ఈ దేవుని యొక్క మాటలు ఇన్ని సంవత్సరాలు నేను విన్నాను. విన్నటువంటి వాక్యాలు ఏది కూడా నా జీవితంలో వ్యర్థం కాకూడదు. లేదా ఈ మందిరము, ఈ వాక్యము, ఈ సవాసము నా జీవితంలో వ్యర్థము కాకూడదు అనేటువంటి ఒక కన్విక్షన్, ఒక ఆలోచన లేదా ఒక నిర్ణయము మనము కలిగి ఉండాలి. వాక్యం విన్న తర్వాత మనం ఏం చేసుకోవాలి? మన యొక్క హృదయాల్లో ఒక నిర్ణయము. ఇంకో మాటలు చెప్పాలంటే ఏంటంటే అది ఒక డెసిషన్, ఒక తీర్మానం చేసుకోవాలి. తీర్మానం చేసుకున్నావా? ఎప్పుడన్నా దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు, మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత ఎప్పుడైనా ఏదైనా ఒక తీర్మానము, విశ్వాసం విషయంలో, మందిరం విషయంలో, ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, ఈ విధంగా నా జీవితాన్ని నేను మార్చుకోవాలి. ఇప్పటి వరకు నేను దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదవలేదు, ధ్యానించలేదు. కానీ ఈ దినము నా వాక్యం విన్న తర్వాత ఇక నుంచి ఒక రకమైనటువంటి తీర్మానము, బైబిల్ చదవాలి, శ్రద్ధగా దాన్ని చదివి ధ్యానించాలి అనేటువంటి తీర్మానము. లేదా రోజుకి ఒక దినమైనా సరే, రోజుకి కొద్ది నిమిషాలైనా సరే, లేదా ఒక సమయం అని కేటాయించి దేవునికి ప్రార్థించాలి అనేటువంటి తీర్మానము. అనేటువంటి తీర్మానాలు క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యము. ఏ తీర్మానాలు చేసుకున్నావు నీ యొక్క జీవితంలో అనే విషయాన్ని ఒకసారి ధ్యానించినట్లయితే ఈ 4వ వచనంలో అంటాడు, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే యెడల. అన్యులు వారు చేసుకుంటారు మొక్కుబడులు. దేవుని తెలియని వారు, విగ్రహాలను పూజించేవారు, వారు చేస్తారు మొక్కుబడులు. నిజమైనటువంటి దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి పూజిస్తున్నటువంటి వాక్యం వింటున్నటువంటి మనము విన్న వాక్యాన్ని బట్టి ఒక తీర్మానము మన జీవితంలో మనము చేసుకోవాలి. మంచి తీర్మానాలు క్రైస్తవ జీవితానికి ఎంతో శ్రేష్టమైనవి, అవి విలువైనవి. అవి ఎప్పుడు కూడా తీర్మానాలు అవి వ్యర్థంగా పోవు. నీవు మొక్కుబడి చెల్లించుకోవటం కంటే నువ్వు మొక్కుకున్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండా కంటే మొక్కుకొనకుంటే మేలు అని చెప్పి అక్కడ దేవుడు
మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక మనం చదివినటువంటి ఆ 11వ అధ్యాయంలో హేబేలు కయ్యేలు వారి యొక్క జీవితంలో చూసినట్లయితే వారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక మంచి విశ్వాసం బట్టి హేబేలు ఒక చక్కటి మొక్కుబడి ఒక తీర్మానము హేబేలు చేస్తున్నాడంట. తాను చేసుకున్నటువంటి తీర్మానం బట్టి దేవునికి ఇష్టమైన బలి దేవునికి అర్పించాడు. ఎప్పుడైతే ఇష్టమైన బలి అర్పించాడో అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. శ్రేష్టమైన బలి దేవుని దృష్టిలో అది ప్రియమైనది. మనం ఏదో లోకానుసారంగా ఏదో బలులు తీసుకొచ్చి దేవునికి అర్పించడం కాదు, కానీ వాక్యానుసారంగా జీవించడము, విన్న వాక్యానుసారంగా జీవించడము, వాక్యానికి శ్రద్ధగా వినడము, ప్రార్థన ద్వారా దేవునికి అతి సమీపంగా జీవిస్తాము, దేవునితో సహవాసం చేయటము, దేవుణ్ణి శ్రద్ధగా ఆరాధించడము, ఆ విషయం ద్వారా ఆ యొక్క విధానమును బట్టి ఆ యొక్క జీవితం ద్వారా దేవునికి శ్రేష్టమైన బలి అర్పించిన మన యొక్క జీవితం ద్వారా దేవునికి శ్రేష్టమైన జీవితాన్ని లేదా బలిని అర్పించేవారుగా మనము ఉండగలము. ఆ విధంగా చూసినట్లయితే దేవుడు మన యొక్క విశ్వాసమును బట్టి నీతిమంతులుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. నీతిమంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడిగా ఎంచబడ్డావా? నాకు తెలీదు, నీ యొక్క వ్యక్తిగత జీవితానికి నీ ఆలోచనలకు చాలా స్పష్టంగా నీకు అర్థమవ్వచ్చు. శ్రేష్టమైన విశ్వాస జీవితాన్ని నేను జీవిస్తూ శ్రేష్టమైన బలి నా జీవితం ద్వారా దేవుని నేను అర్పిస్తూ ఉన్నానా, లేదా అర్పించలేకపోయానా, లేదా నా జీవితం అంతా కూడా ఈ మందిరానికి నేను ఇన్ని సంవత్సరాలుగా నేను వచ్చినా సరే దేవుని దృష్టిలో నేను వ్యర్థంగా నా బ్రతుకు వెళ్ళిపోయింది. సొలొమోను అంటాడు, వ్యర్థము ఈ లోకంలో ఉన్నవంటి కూడా వ్యర్థము. వారి యొక్క ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో విశ్వాసం ద్వారా వారు దేవుని దృష్టిలో నీతిగా ఎంచబడ్డారు, నీతిమంతులుగా జీవించారు అనేటువంటి సాక్ష్యాలు అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘంలో చూపిస్తూ తర్వాత హానోకుని గురించి మాట్లాడతాడు. విశ్వాసం బట్టి హానోకు అంట ఈ లోకంలో మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా మరణించక తప్పదు. కానీ ఇక మరణము, ఈ లోకంలో మనిషి భయపడుతున్నాడంటే ఒకే విషయం గురించి ఎక్కువగా భయపడతాడు. ఏంటో తెలుసది? ఏంటది? మరణము, చావు. కానీ ఆ యొక్క మరణము నుంచి అంట హానోకుకు ఉన్నటువంటి విశ్వాసం బట్టి దేవుడు ఏం చేశాడంటే మరణము చూడకుండానట్లు అతను దేవుని చేత కొనుపోబడ్డాడు. అతడు కొనుపోబడక మునుపు దేవునికంట ఇష్టుడై ఉండెను అనేటువంటి సాక్ష్యము పొందెను. హానోకు దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నాడంట? ఇష్టుడై ఉండెను అన్న సాక్ష్యము హానోకు సంపాదించుకున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క మందిర ఆవరణంలో ఒక సభ్యునిగా, ఒక సభ్యురాలుగా, ఒక విశ్వాసిగా మరి ఈ మందిరానికి వస్తున్నటువంటి నీవు నేను దేవుని దృష్టిలో ఇష్టుడైనటువంటి సాక్ష్యము ఉందా? లేదా హానోకు వలె మనము శ్రేష్టమైన దేవునికి బలి అర్పిస్తూ మన యొక్క జీవితాల ద్వారా, మన విశ్వాస జీవితం ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతులుగా మనము తీర్చబడ్డామా అనేటువంటి విషయాన్ని మనము గ్రహించుకోవాలి. ప్రసంగికంగా వస్తే నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఆఖరిగా ఈ వచనం చూత హెబ్రీయులకు రాసిన పత్రికలో హానోకు ద్వారా చూసినట్లయితే విశ్వాసం లేకుండా 6వ వచనంలో దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అని చెప్పి దేవుడు అక్కడ హెబ్రీ సంఘంతో అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చూడవలసిన లేదు కానీ 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే 1వ వచనంలో అంటాడు అపోస్తలుడైన పౌలు, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి బలహీనత ఉద్దేశం అంటాడు, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వారు పరిశుద్ధుల ఎదుట అవినీతి మంతులని వారు ఎంచబడ్డారు అని అంటాడు. కొరింథీ సంఘంలో వారికి ఉన్నటువంటి బలహీనతలు బట్టి అపోస్తలుడైన పౌలు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము ఈ వచనం చదివి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము
వారు తెలియకే దుర్మార్గ పనులు వారు చేయుదురు. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుట నీ హృదయమునకు త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు నేను మనము భూమి మీద ఉన్నాము. కావున మన మాటలు కొద్దిగా ఉండవలను. దేవుని యొక్క మాటలకు మనము లోబడాలి. మన యొక్క నోటిని మనము ఏం చేయాలి? కాచుకోవాలంట. వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైన మాటలతో మన యొక్క హృదయాన్ని లేదా మన విశ్వాసమును, మన యొక్క పరిశుద్ధతను, మన యొక్క నీతిని మనం పాడు చేసుకోవడం కాదు. కానీ దేవుని దృష్టిలో మనం ఎట్లా ఉండాలంటే మౌనంగా ఉంటూ దేవుని యొక్క వాక్యము విని వాక్యానికి మనము లోబడాలి. లోబడి వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యానుసారంగా మనము జీవించాలి. అదే దేవునికి శ్రేష్టమైన బలి. ఒకవేళ శ్రేష్టమైనటువంటి విశ్వాస జీవితాన్ని నువ్వు జీవించలేకుండా నిరుపయోగంగా, వ్యర్థంగా ఈ మందిరాన్ని లేదా ఈ మందిరంలో ఇన్ని సంవత్సరములు లేదా ఇన్ని దినములు వినిపింపబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వ్యర్థంగా నీ జీవితంలో దాన్ని నువ్వు పోగొట్టుకున్నావేమో. నీ యొక్క హృదయం అనే పలక మీద ఏ వాక్యము కూడా ఇప్పటి వరకు నీ యొక్క జీవితంలో ముద్రింపబడకపోతే ఒక తీర్మానము నువ్వు చేసుకొని దేవుని యొక్క మందిరం యొక్క శ్రేష్టత్వము, దేవుని యొక్క మందిరం యొక్క విలువ గ్రహించి, దేవుడు నాకు అనుగ్రహించాడు ఈ మందిరాన్ని, దేవుడు తన దాసుని ఈ యొక్క మందిరాల్లో దేవుడు నాకు ఉంచి ప్రతిష్ఠించి ఆయన వాక్యాన్ని నాకు వినిపింపజేస్తా ఉన్నాడు అని ఒక గ్రహించి, ఇక నుంచి ఒకవేళ నువ్వు వ్యర్థంగా నువ్వు జీవిస్తున్నట్లయితే ఇక నుంచి ఒక తీర్మానం చేసుకొని దేవుని యొక్క మందిరంలో ఒక శ్రేష్టమైనటువంటి విశ్వాసిగా, దేవుని యొక్క దృష్టిలో శ్రేష్టమైనటువంటి ఒక మనుషునిగా, విశ్వాసిగా ఇక నుంచి నీ జీవితానికి దేవునికి నీ జీవితాన్ని మరి అర్పించి ఒక తీర్మానం చేసుకోవడానికి సిద్ధపడవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతా ఉన్నాను. మరి యొక్క విన్నటువంటి ఈ యొక్క వాక్య భాగాలు మన యొక్క హృదయాల్లో ఎక్కడ కూడా ఇవి వ్యర్థం కాకుండా ఒక తీర్మానం మన జీవితంలో చేసుకొని మరి మన మందిరానికి పోయినప్పుడు అంట మన ప్రవర్తన జాగ్రత్తగా ప్రతిసారి కూడా మనము చూసి గ్రహించుకొని పరిశీలన చేసుకొని తప్పులు ఉంటే ఆ యొక్క తప్పులను దిద్దుకొని పరిశుద్ధులుగా దేవుని ముందు నిలబడటానికి దేవుడు మనకు కృప చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటాడు, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆయన మందిరంలో ఉన్నాడు యేసయ్య, ఆయన యొక్క సన్నిధి మన మధ్య ఉన్నది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా ఆయన దగ్గర ఎట్లా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నీతి మనలో లేకపోతే, దేవా నేను ఒక పాపిగా నేను ఇక్కడికి వచ్చాను ప్రభు, నన్ను క్షమించి నీ రక్తంలో కడిగి పవిత్రపరచు ప్రభు అని చెప్పి దేవుని అడిగితే, దేవుడు కృపగల దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు. మనుషులు నిన్ను క్షమించలేకపోవచ్చేమో కానీ దేవుడు నిన్ను మరి క్షమించి ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన యొక్క నీతి మనకు అనుగ్రహింపజేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి మరి నడిపించునుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం విన్న వాక్యాన్ని బట్టి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ఇంతవరకు దేవుడు తన దాసులను సిలువ చాటును మరుగుపరిచి శ్రేష్టమైన మాటలు మనకు వినిపించుకుంటూ వచ్చారు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగో మన ప్రవర్తన ఎలా ఉంటున్నది దేవుని సన్నిధిలో? ఇంతకాలం దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో మన ప్రవర్తన ఓ ప్రత్యేకమైన రీతిగా ఉండాలి. దేవుని వాక్యానికి కట్టుబడాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి, ఆయన మాటకు లోబడాలి, విశ్వాసం ఉంచాలి, రక్షణను ధరించాలి, ప్రభువుని స్తుతించేవారిగా మారాలి, ఆయనకి శ్రేష్టమైనటువంటి బలి నర్పించేవారిగా ఉండాలి. అనేకమైన విషయాలు వింటూ వచ్చాము. ఏ రీతిగా మన హృదయాలు ఉంటున్నాయి, ఏ రీతిగా మనము దేవుని సన్నిధిలో కట్టబడుతున్నాము, నామకార్థంగా వచ్చి వెళ్ళడం మాత్రం కాక మన జీవితాన్ని కట్టుకునే వారిగా ఒక మంచి తీర్మానంతో ఈ స్థలంలో నుండి వెళ్దాం. ప్రభువా, నా ప్రవర్తన మీ సన్నిధికి వచ్చినప్పుడు, లోకంలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంటుందో నీవు తేటగా చూస్తుండేటువంటి దేవుడు ప్రభువా.
ప్రభువా, నా హృదయాన్ని ఎరిగి నాతో నీవు మాట్లాడుకుంటూ వచ్చావు. నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? తల వంచిన మనం, మోకరించగలిగిన మనం, ముసుగు వేసుకుని మౌనంగా ఉండవద్దు. నోరు తెరిచి మన ప్రవర్తనను పరిశీలన చేసుకోవడానికి, మన ప్రవర్తనను చూసుకోవడానికి, వాక్యములో పరీక్షించుకోవడానికి మంచి అవకాశం ఇది. మనం నోరు తెరిచి న్యాయముగా దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. మన హృదయాలను గమనిస్తున్న దేవుడు, మన హృదయాల్ని తేటగా చూడగలిగేటువంటి దేవుడు మన ముందున్నాడు అన్న విషయాన్ని మనం ఎన్నడూ మరువరాదు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించవద్దని చెప్పేసి సమీపించి ఆలకించడము శ్రేష్టమని చెప్పి మనం వింటూ వచ్చాం. ప్రభువా, నా ప్రవర్తన చూస్తున్న దేవా, మీ సన్నిధిలో నమ్మకముగా సాగిపోవడానికి సాయం చేయండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా స్వామి, మీ దయగలిగిన పాదాలకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభువా మీ స్వరాన్ని మాకు వినిపించారు. మా ప్రభువా, ఇదిగో మీ సన్నిధిలో మా ప్రవర్తన ఎలా ఉండాలో మీ దాసుని ద్వారా మీరు మాకు తెలియజేసుకుంటూ వచ్చిన విధానం కొరకు స్తోత్రాలు. మా ప్రవర్తన ఇదిగో మీకు అంగీకారముగా ఉండినట్లు సాయం చేయండి. మా బలహీనతలను ఎరిగి, మా యొక్క ప్రభువా ఇదిగో మనసుని ఎరిగి, మా తలంపులను ఎరిగి మీరు మాట్లాడుకుంటూ వచ్చారు నాయన. మీ వాక్యం విన్నప్పుడు ఇదిగో మా తండ్రి గొప్ప విశ్వాసమును ధరించి మీ సన్నిధిలో సాగిపోవడానికి సహాయం చేయండి. వాక్యం వినని బిడ్డలందరినీ కూడా బలపరచండి. మీ ఆత్మచేత నింపి నడిపించండి. ఈ యొక్క మొదటి మాసము, ఈ చివరి ఆదివారంలో మొదటి వర్తమానం మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు ప్రభువా. మీ సన్నిధానములో నమ్మకస్తులమై సాగిపోయే భాగ్యాన్ని దయచేయండి. వాక్యం అందించిన మీ దాసులను, విజయవాడ పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం మా ప్రభువా. మా తండ్రి, విజయవాడ పరిచర్య సేవ అంతటిని కూడా మీరు దీవించండి స్వామి. మా దేవ, మా ప్రభువా, శ్రేష్టమైనటువంటి మందిరం ఆ స్థలములో కన్స్ట్రక్షన్ అవ్వడానికి సహాయం చేయండి. మీ దాసుని కుటుంబాన్ని దీవించు నాయన. ప్రభువా మా తండ్రి, అమ్మగారిని బట్టి వందనాలు, ఇచ్చిన కుమార్తెని బట్టి వందనాలు, సేవ అంతటిని బట్టి వందనాలు. మా దేవా, మా ప్రభువా, ఇదిగో మా తండ్రి, రాబోయే దినాల్లో ఘనమైన మీ పనిలో ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. ఆకివీడి పరిచర్యలో నాయన ఇదిగో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో, విజయవాడ, కృష్ణా, గుంటూరు పరిసర ప్రాంతాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో మా దేవ మీ దాసుని మీరు బలపరిచి వాడుకుంటున్నందులకై స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మా దేవ, మా ప్రభువా, మరి ఎక్కువగా మీ ఆత్మచేత నింపి నడిపించండి. తీసుకొచ్చిన నీ బిడ్డలందరి హృదయాల్లో, మా అందరి హృదయాల్లో మీ వాక్యము నీరు కట్టి ఫలించడానికి సహాయం చేయమని మా ప్రభువును త్వరలో రానై ఉన్న యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.